పగటి కలలు అంటే మన ఊహల్లో పుట్టే ఆశయాలు. మనం ఏమవ్వాలన్నా, ఏదైనా సాధించాలన్నా మనం ఊహించుకునే ప్రతి చిత్రము ఒక పగటి కలే. ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు నేను డాక్టర్ని అవుతాను, నేను ఇంజనీర్ని అవుతాను, పైలట్ని, సీఏ, రచయిత ఇలా ఒక్కొక్కరు ఒకలాగా ఊహించుకుంటూ ఉంటారు. ఇలా కలలు కనడం వాస్తవం కాదని కొందరు చెబుతారు. కానీ ప్రతి కళ నిజమైన విజయాన్ని ముందుగా కలలోనే చూస్తారు. అలా అని అందరూ కాదు. కొందరు మాత్రమే వాళ్ళ కళ కోసం కృషి, పట్టుదల, సంకల్పంతో సాధిస్తారు. పగటి కలలు కేవలం కోరికలు కావు. అవి మన ఊహాశక్తికి ఎగిరే రెక్కలు, మన లక్ష్యాలకు దారితీసే మార్గపు మొదటి అడుగులు. కానీ ఒక చిన్న తేడా ఉంది. కలలు కంటూ కూర్చుంటే అవి కలలుగానే మిగిలిపోతాయి. కలతో పాటు కృషి ఉంటేనే అది ఒక నిజమైన విజయం అవుతుంది. పగటి కలలు చాలామంది జీవితాల్లో సర్వసాధారణం. నిద్రలో వచ్చే కలలకు పగటి కలలకు చాలా తేడా ఉంది. పగటి కలలు మనం మెలకువలో ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి. పగటి కలలు కనొద్దు అనే మాట మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే చాలామంది పగటి కలలు మంచివి కాదు అని చెప్తూ ఉంటారు. మరి కొందరైతే పగటి కలలు ఏమైనా కంటున్నావా, బొక్క బోర్లా పడతావు అని వెక్కిరిస్తూ ఉంటారు. కానీ 50% టైంని పగటి కలల్లో గడుపుతామని సైంటిస్టులు అంటున్నారు. కలలు అనేవి చాలా పెద్ద సబ్జెక్ట్. సైన్స్ ఎంత డెవలప్ అయినా కళ ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది అనే విషయం సైన్స్ ఇప్పటికీ చెప్పలేకపోతుంది. మన పరిస్థితి ప్రభావం వల్ల, జరిగే సంఘటనలను బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి కూడా కలలు వస్తూ ఉంటాయి. మనం దేని గురించి అయినా ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో అదే కలల